స్విమ్మింగ్ చేసేద్దామా బిగ్లు? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మేము స్విమ్మింగ్కి వెళ్ళబోతున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను వయనాడుకు వచ్చాము. నేను మాత్రం కాదు, మొత్తం ఫ్యామిలీ అందరం వచ్చాము ఒక వెకేషన్గా, సమ్మర్ వెకేషన్గా. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే వర్షాలు పడుతున్నాయి. బట్ పర్లేదు, ఇక్కడ ఉన్న క్లైమేటే అలా ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే బయట మేము కొనుక్కోక్కర్లేదు, ఎందుకంటే మాకు కాంప్లిమెంటరీలో ఇస్తారు. సో ఈరోజు దోశ అంటే దోశ క్రిస్పీగా అంతా ఉండదు, కొంచెం అట్లులా ఉంటాయి. సో దోశ అండ్ ఇడ్లీ, ఇంకా అండ్ వాళ్ళు ఇచ్చిన టీ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా, ఇది అంతా టీ ప్లాంటేషనే. సో వీళ్ళు ఎంత మంచి టీ ఇచ్చారంటే, నిజంగా అంత టేస్టీ అయిన టీ ఎప్పుడు తాగింది లేదు. నేను పెద్ద టీ అంత లైక్ చేయను, బట్ స్టిల్ నేను టీ తాగుతున్నానంటే అంత టేస్ట్గా ఉంది ఇక్కడ టీ. బట్ టీ అయితే మేము రోజుకు 10 సార్లు ఆర్డర్ చేసుకొని తాగేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడైతే మేము స్విమ్మింగ్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇక్కడ మేము స్విమ్మింగ్ చేస్తామని మాకు ముందే తెలుసు కాబట్టి మేము చెన్నై నుంచే స్విమ్ సూట్స్ అవి కొనుక్కొని వచ్చేసాం. సో చూసారంటే ఇది మన వర్షిని స్విమ్ సూట్. అండ్ నా స్విమ్ సూట్ మీకు త్వరలో చూపిస్తాను. అంతలో మేము బయటకు వెళ్ళాలి కాబట్టి అమ్మ డోర్ మూసుకొని మేము బయట నుంచి లాక్ చేసుకున్నాం. సో ఇదే నా స్విమ్ సూట్ అండ్ వర్షిని స్విమ్ సూట్ బాగున్నాయి కదా. నేను మేమిద్దరం కొనుక్కునే ఫస్ట్ స్విమ్ సూట్. బట్ చెన్నైకి వెళ్ళాక మేము స్విమ్మింగ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. బాబాని అడిగాము స్విమ్మింగ్ క్లాసెస్లో జాయిన్ చేయమని. చూద్దాం. లాస్ట్గా మేము స్విమ్మింగ్కి వెళ్ళింది అయితే నేను చూపించాను కదా, మా బాబా బర్త్డే అప్పుడు ఒక 5 స్టార్ హోటల్కి తీసుకువెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేసామని. అదే మా ఫైనల్గా మేము స్విమ్ చేసింది. సో ఇక్కడ షవర్ చేసుకుందాం, మాకు తెలుసు షవర్ చేసుకొని స్విమ్మింగ్ పూల్లోకి దిగాలని, బట్ ఇక్కడ షవరే లేదు. సో నాకైతే కాస్త ఒకలా హార్ట్ బీట్ అది ఫాస్ట్ అయిపోయింది ఆ వాటర్ చూడగానే. అంటే నాకు వాటర్ అంటే చాలా ఇష్టం, స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడం అంతా చాలా ఇష్టం. బట్ ఇక్కడ వాటర్ చాలా కోల్డ్గా, అంటే 5 feet వరకు ఉన్నాయి వాటర్. నేనేమో 5'5" అలాగే ఉంటాను, 5'6" అలాగే ఉంటాను. బట్ 5 feet వరకు వాటర్ అంటే నాకు ఒకలాగా హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోయింది. నేను అస్సలు దిగలేకపోయాను. మన వర్షిని చాలాసేపు అమ్మో 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 అనుకుంటూ ఉండింది. బట్ ఎలాగో ధైర్యం చేసి టపక్క మీద దూకేశాను. దగ్గర ఒక 2 minutesకి ప్యానిక్లోనే ఉన్నాను. కాస్త అలవాటు అయిన తర్వాత నాకు కొంచెం భయం ఆగింది, ఎందుకో తెలియదు. ఈ స్విమ్మింగ్ పూల్ మాత్రం నాకు చాలా భయం వేసింది. ఇక నేను వర్షిని అయితే చాలాసేపు ఆడుకున్నాం. మాకు యాక్చువల్గా స్విమ్మింగ్ రాదు, బట్ మా పోజులు చూసారు కదా, మా గెటప్స్ అవి చూస్తే ఎవరు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ రా బాబు అనుకుంటారు. బట్ మేమైతే అక్కడికి వెళ్ళి గెంతుతూ ఉంటాం. మీకు తెలిసే ఉంటుంది, స్విమ్మింగ్లో మనం ఫ్రాక్ జంప్లా చేస్తాం, బాగా హైట్కి వెళ్తాం, చాలా జాలీగా ఉంటుంది. అది ఒక్కటే చేస్తాం, ఇంకేం చేయం. స్విమ్మింగ్ అయింది కదా, ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఆగండి. ఓకే, నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. యాక్చువల్గా ఇలాంటి డిఫరెంట్ క్లైమేట్స్ అండ్ వాటర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు ఒక రైట్ స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి. మీకు తెలిసే ఉంటుంది, నేను క్యూర్ స్కిన్ వారి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను. అది నా డర్మటాలజిస్ట్ ఇచ్చిన పర్సనలైజ్ స్కిన్ కేర్ కిట్. ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసేటప్పుడు నా స్కిన్ హెల్త్ ని కూడా చూసుకోవాలి కదా. అదేంటో కాదు, మీకు చెప్తాను ఆగండి. క్యూర్ స్కిన్ అని ఒక యాప్ నేను సోషల్ మీడియాలో చూసాను. ఈ క్యూర్ స్కిన్ యాప్ లో మనల్ని ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే మీ స్కిన్ టైప్ ఏంటి, మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, తర్వాత మీరు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు అని అడుగుతారు. అడిగిన తర్వాత మన ఫేస్ ని ఫోటో తీసి చూపించమంటారు. అంటే మన ఫేస్ లో ఏవేమి ఉన్నాయన్నది వాళ్ళు స్కాన్ చేసి చూసి మన ప్రాబ్లం ఏంటన్నది వాళ్ళు ఫైండ్ చేసి మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇస్తారు. సో ఇవి నాకు వచ్చిన ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అందరికీ వస్తాయంటే నో, ఇవందరికీ ఒకేలా రావు. వాళ్ళ స్కిన్ కన్సర్న్స్ అర్థం చేసుకొని వాళ్ళే మనకి ప్రొడక్ట్స్ సెట్ చేసి మరీ ఇస్తారు. ఫస్ట్ అయితే నేను నా జెంటిల్ క్లెన్జర్ తో ఫేస్ ఫస్ట్ వాష్ చేసుకోబోతున్నాను. క్లెన్స్ చేసేసిన తర్వాత నేను క్యూర్ స్కిన్ వాళ్ళ బ్యారియర్ రిపేర్ క్రీమ్ యూస్ చేసి బాగా మసాజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ యూస్ చేసుకోబోతున్నాను. సన్ స్క్రీన్ అయితే నైట్ కి లేదు, నైట్ స్టెప్ కేమో నైట్ రొటీన్ కి వీళ్ళు సన్ స్క్రీన్ ఇవ్వలేదు. సో నైట్ రొటీన్ లో మనం కొలాజన్ సీరం యూస్ చేయబోతున్నాము. మామూలుగా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే డర్మటాలజిస్ట్ కి పే చేయాలి, తర్వాత ప్రొడక్ట్స్ కి కూడా పే చేయాలి. బట్ ఈ క్యూర్ స్కిన్ లో ఎక్కడైనా ఎప్పుడైనా మీకు కావాల్సిన సర్వీస్ మీ ఫింగర్ టిప్స్ లోనే ఉంటుంది, జస్ట్ బై దిస్ యాప్. నేనైతే జస్ట్ ఇంట్లోనే కూర్చొని 1500 తో ప్రొడక్ట్స్ తీసేసుకున్నా. మీరు కూడా ఒకసారి యాప్ ని ట్రై చేసి ఆ మ్యాజిక్ చూసేయండి. సౌందర్య 100 యూస్ చేస్తే మీకు టోటల్ అమౌంట్ నుంచి 100 రూపీస్ ఆఫ్ వస్తుంది. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ ని క్యూర్ స్కిన్ ద్వారా సాల్వ్ చేసుకోండి. ఓకే గైస్, నేను వర్షిని రెడీ అయిపోయాము. అండ్ ఆల్సో ఇక్కడ మన బావ కూడా రెడీ అయిపోయారు. వర్షిని అండ్ రేమో, ఇక అమ్మ కూడా రెడీనే. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే లంచ్ చేయడానికి వెళ్తున్నాము. సో మేము ఇప్పుడు వచ్చిన రెస్టారెంట్ వెనకాతలే ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అంటే మీకు తెలిసే ఉంటుంది, వయనాడుకి వచ్చే వాళ్ళందరూ సైక్లింగ్, రోప్,
రోప్ మీద సైకిల్ వెళ్తూ ఉంటారు. తర్వాత ఏళబడి అలా కొండల మీద నుంచి వెళ్తూ ఉంటారు. సో అలాంటి యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. బట్ నేను వర్షిని చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ క్లైమేట్ సడన్గా చూసారంటే మిస్ట్ అయిపోయింది. అంటే ఫుల్ క్లౌడీ, ఫుల్గా పొగలాగా మొత్తం కవర్ చేసేసింది. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకున్నది వీడియోస్ కోసం. ఇంకా వీడియోస్ తీయడం అవ్వదు కదా ఆ మిస్ట్లో. అందుకే ఇంకా జస్ట్ తినేసి ఇంటికి పోదామని డిసైడ్ అయిపోయాము. ఇక్కడ వంజరం ఫ్రై చెప్పుకున్నాము. దాని తర్వాత ఒక మండి చెప్పుకున్నాము. చికెన్ పెరి పెరి చికెన్ మండి అనుకుంటా ఇది. బట్ ఫిష్ అయితే చాలా దారుణంగా వచ్చింది గైస్. చూసారా ఎలాగ చల్లగా ఇచ్చారు. అంటే గట్టిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా కూడా లేదు. పోనీ మసాలా లేదు. ఒకలాగా పచ్చి చేపని జస్ట్ పసుపు వేసి అలా అలా డీప్ ఫ్రై చేసి ఇచ్చినట్టు ఉంది. అసలు లంచ్ ఎక్స్పీరియన్స్ అయితే పెద్ద బాగాలేదు. పక్కనే ఒక వుడ్తో చేసిన థింగ్స్ అనుకుంటా, చాలా ఒకలాంటి అన్నీ ఉన్నాయి. టీ అన్నీ వాళ్ళు పెట్టారు ఆ షాప్లో. సో అక్కడికి వెళ్ళి ఈ విజిల్ చూసాము. ఈ విజిల్ బావకి చాలా నచ్చేసింది. సో బావ ఈ విజిల్ తీసుకున్నారు. తర్వాత చాలా క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. చూసారు కదా, చిన్న చిన్న పౌచెస్. ఇంకా అవన్నీ షాప్ చేసుకొని మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంక ఈ రిటర్న్ అయ్యే టైంలో ఫుల్ వర్షాలు. ఇంకేం చేస్తాం, ఇలాంటి మంచి క్లైమేట్లో నిద్రపోతూ టీ తాగుతూ సినిమాలు చూసుకుంటూ ఉంటే అదే జాలీగా ఉంటుంది. సరే, ఓకే గైస్, బాయ్ బాయ్, ఇష్క్ యూ ఆల్.